Hello friends, I am Dr. Shruti, consultant and fertility expert, 49 Hospitals, LB Nagar branch. Cyst ante enti? Females ka, males ka? So generally, females lo entante egg విడుదల అవుతా ఉంటది అరౌండ్ 14th డే 15th డే అండ్ ఎగ్ విడుదలైన తర్వాత ఇన్ కేస్ స్పర్మ్ కలిసినట్టయితే ప్రెగ్నెన్సీ వస్తుంది, స్పర్మ్ కలవకపోతే పీరియడ్ వచ్చేస్తుంది. బట్ కొంతమందికి ఎగ్స్ రిలీజ్ కాకుండా అలానే పెరిగి 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 ఇప్పుడు మనం బలూన్ లో వాటర్ నింపినప్పుడు ఎలా 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 ఎక్స్పాండ్ అవుతుంది, అలా పగలకుండా అలానే ఎక్స్పాండ్ అయ్యి దాన్ని సిస్ట్ అంటారు అనమాట. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ మన ఎగ్గే కొంచెం మంచిగా క్వాలిటీ లేకపోవటం వల్లను, సరిగ్గా రిలీజ్ కాకపోవటం వల్లను, లేదా వేరే ఇంకేదైనా ప్రాబ్లం వల్ల ఎగ్ రిలీజ్ కాకపోతే దానివల్ల సిస్ట్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ సిస్ట్ ఫార్మేషన్ అయినప్పుడు మనం ఏం చేస్తాము, సిస్ట్ తగ్గించడానికి మెడిసిన్ ఉంటది, లేదా సిస్ట్ తీసేయడానికి సర్జరీ కూడా చేయొచ్చు. బట్ జనరలీ మోస్ట్ ఆఫ్ ద విమెన్ లో ప్రొడ్యూస్ అయ్యే సిస్ట్లు 5 సెంటీమీటర్ 6 సెంటీమీటర్ కంటే చిన్నగా ఉంటాయి. సో ఇవి మందులతో మేనేజ్ చేయొచ్చు. సో కాంట్రాసెప్టివ్ పిల్స్ దీనికి ట్రీట్మెంట్ అనమాట. సో ఈ 1 or 2 months ఈ పిల్స్ వాడంగానే సిస్ట్ సైజ్ కరిగిపోతుంది. కరిగిపోగానే మనం మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. సిస్ట్ ఒక్కటి ఏం చేస్తుంది అంటే, సిస్ట్ చాలా స్పేస్ ఆక్యుపై, చాలా పెద్దదిగా ఉంటుంది, స్పేస్ ఆక్యుపై చేస్తుంది. కాబట్టి ఓవరీలో ఉన్న ఎగ్స్ ని మనం పెంచడానికి ట్రై చేస్తే అది స్పేస్ లేక పెరగవు అనమాట. సిస్ట్ తీస్తే అప్పుడు వీటికి స్పేస్ వస్తుంది. సో ఒకటి స్పేస్ ఆక్యుపైయింగ్ ప్రాబ్లం రావచ్చు. ఇంకోటి కొన్ని సిస్ట్లలోంచి అబ్నార్మల్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. దీని వల్ల ఆ సైకిల్లో ప్రాపర్ గా ఎగ్ డెవలప్ కాకపోవటం, ప్రెగ్నెన్సీ రాకపోవడం జరుగుతుంది. సో సిస్ట్ ఉంటే ప్రెగ్నెన్సీకి ఆ నెల ప్రాబ్లం కావచ్చు. బట్ ఇట్ ఇస్ అ వెరీ బినైన్ కండిషన్. ఇది ఒక క్యాన్సర్ కాదు. బట్ ప్రొలాంగ్డ్ సిస్ట్ ఎన్ని మందులు ఇచ్చినా తగ్గకపోయినా, ఎన్నిసార్లు దాన్ని ఆస్పిరేట్ చేసినా మళ్ళీ మళ్ళీ రీఫిల్ అయ్యి మళ్ళీ సిస్ట్ ఫామ్ అవుతుంది. రికరెన్స్ రేట్ చాలా ఉంటుంది అనమాట. ఒకసారి సిస్ట్ వచ్చింది అంటే మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పీసీఓ వాళ్ళల్లో, థైరాయిడ్ ప్రాబ్లం, ప్రొలాక్టిన్ ఉన్న వాళ్ళల్లో సిస్ట్ ఫార్మేషన్ బాగా ఎక్కువ, ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్. సో సిస్ట్ ప్రాబ్లం రికరెంట్ గా ఉంది అంటే మేబీ లాప్రోస్కోపీ ద్వారా సిస్ట్ కంప్లీట్ గా రిమూవ్ చేసుకోవటము, అండ్ ఇంకా కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతోంది సైజ్ అంటే ఎండోమెట్రియాటిక్ సిస్టా అది, లేదా దాంట్లో బ్లీడింగ్ అవుతోందా, లేదా అది ఏమన్నా ఇన్ వెరీ వెరీ రేర్ కండిషన్స్ అదేమన్నా క్యాన్సర్ సిస్టా అని బ్లడ్ టెస్ట్ లో చెక్ చేసుకోవచ్చు అనమాట. సో సిస్ట్ ఉంటే సింపుల్ సిస్ట్ ఉండొచ్చు, హెమరేజిక్ బ్లీడింగ్ సిస్ట్ ఉండొచ్చు, ఎండోమెట్రియాటిక్ చాక్లెట్ సిస్ట్ ఇలాంటివి ఉండొచ్చు అని. ఏ రకమైన సిస్ట్ కి ఏ ట్రీట్మెంట్, అన్ని రకాల సిస్ట్లకి ట్రీట్మెంట్ ఉంటుంది. అట్ లాస్ట్ రిసార్ట్ వెన్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ సబ్సైడెడ్ విత్ మెడిసిన్స్, అప్పుడే మనం సర్జరీకి ప్లాన్ చేసుకుంటాం. సో సిస్ట్ ఉన్నంత మాత్రాన ఇట్ ఈస్ నాట్ హ్యాంపరింగ్ యువర్ ప్రెగ్నెన్సీ, ఇట్ విల్ జస్ట్ డిలే యువర్ ప్రెగ్నెన్సీ అనమాట. సో సిస్ట్లు పేషెంట్లు ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే, మొన్న లాస్ట్ మంత్ ఒక పేషెంట్ వచ్చారు, 10 సెంటీమీటర్స్ సిస్ట్ ఉందండి. సో సిస్ట్ వాళ్ళకి చెప్పాం, సిస్ట్ అయితే ఇట్లా ఉందమ్మా, ఈ నెల మనం ప్రెగ్నెన్సీ చేయలేము, 10 సెంటీమీటర్స్ కాబట్టి మందులతో తగ్గే అవకాశం లేదు, మనం దాన్ని తీసేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేసాం, ఫ్లూయిడ్ ఫస్ట్ తీసేద్దాము, తర్వాత మనము ఎగ్స్ పెంచడానికి ప్లాన్ చేద్దామని సిస్ట్ లోంచి మొత్తం ఫ్లూయిడ్ తీసాం. ఒక 1 week లో వచ్చింది, మళ్ళీ 10 సెంటీమీటర్స్ బ్లో అప్ అయింది. సో సిస్ట్ మళ్ళీ రీఫిల్లింగ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో సిస్ట్ తో ఇది ఒక్క చిన్న ప్రాబ్లం. కంప్లీట్ గా సిస్టెక్టమీ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. So this is about cyst and pregnancy. Thank you.